ఏంటేమిటి? ఏమీ లేదు. ఇదిగో చూడు, 3 రూపాయలు. నీ రోజు 3 రూపాయలు సంపాదించానే. 3 రూపాయలే? ఏవి ఏవి? ఇందా 1 2 3 3 రూపాయలు. 1 2 3 3 రూపాయలే. ఉండు, అప్పరే దాచేయకు. మరి ఏం చేద్దాము? అదే ఆలోచిస్తున్నాను. నా పెట్రోల్ దాచేసుకుంటాను, తర్వాత చూసుకుందాము. బాగుందే. వాళ్ళ కాదు, ఒక పని చేద్దాం. నాకు బూరెలంటే చాలా ఇష్టం. చాలా రోజులు తిని ఈ 3 రూపాయలు పెట్టి చక్కగా బూరెలు చేసుకొని కడుపు నిండా తిందాం. ఏమంటావు? అవునండి, నాకు బూరెలంటే చాలా ఇష్టం. ఈ 3 రూపాయలు పెట్టి చక్కగా బూరెలు చేసుకుని కడుపు నిండా తిందాం. సరే, అయితే నువ్వు వెళ్ళి బూరెలు చేసుకొని వేగంగా తీసుకొని రా. సరే. అన్నట్టు మన ఇంట్లో బూరెల మూకుడు లేదే, ఎలాగా చేద్దాం? ఎలాగో లాగా చేతుగాన్లే. బాగుందోయ్ మీ తెలివి. ఈయన గారికి మూకుడు లేనిది బూరెలు చేయరట. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం చేద్దాము? ఒక పని చేద్దాము. మన పొరుగింటి పుల్లమ్మ గారింటికి వెళ్ళి అడిగి వాళ్ళ మూకుడు తీసుకొని వస్తాను. తెచ్చి చక్కగా బూరెలు చేసుకుని కడుపు నిండా తిందాం. తర్వాత వాళ్ళ మూకుడు వాళ్ళకి ఇచ్చేద్దాము. సరే, వేగంగా వెళ్ళు. ఇదిగో వెళ్తున్నానుగా. వెళ్ళు. ఏవి ఏవి బూరెలు? ఉండండి, తెస్తున్నానుగా. అప్పుడే ఉండండి, ఇద్దరికి సమంగా పంచనివ్వండి. మీకొకటి, నాకొకటి. 2 2 3 3. అదిగో మూకుడ్లో ఒకటి మిగిలిపోయింది. అదెవరికి? అదే నేను తీసుకుంటానులేండి. ఓహో, నాకు. అబ్బా, ఇంకా స్పీడ్ చేశానుగా, అంచేత నాకే. నీ రూపాయలు చచ్చాగా, అంచేత నాకు. అబ్బా, ఈ తగువందుకు ఇద్దరికి సగం సగం. అలరా దారిలోకి. బూరెలు చాలా బాగున్నాయి. మరి ఏమనుకున్నారు? నేను చేశాను. అబ్బా, నా కడుపు నిండిపోయిందే. అబ్బా, నాకు కూడా కడుపు నిండిపోయింది. అబ్బా, నాకు ఆయాసంగా ఉంది. అబ్బా, నాకు అంతకంటే ఆయాసంగా ఉంది. ఇప్పుడు ఈ మూకుడు తీసుకొని వెళ్ళి పొరికించి పుల్లమ్మ గారింట్లో ఇచ్చేసి రావాలి. ఎలాగో బాబు? వెళ్ళి ఇచ్చి. అబ్బా, నేను వెళ్ళలేను సుమండి. ఇవ్వకపోతే ఎలాగా? వెంటనే వెళ్ళి ఇచ్చేదేమో. వెళ్ళి ఇచ్చి. అబ్బా, నేను వెళ్ళలేను బాబు, మీరే ఇవ్వండి. మూకుడు నువ్వే తెచ్చాగా, నువ్వే వెళ్ళి ఇవ్వు. తెస్తే మాత్రం మీరు తిన్నారుగా, మీరే ఇవ్వండి. తింటే మాత్రం నువ్వు తిన్నాగా, నువ్వే వెళ్ళి ఇవ్వు. తింటే మాత్రం చేసి పెడితే తేరుగా తిన్నారుగా, మీరే ఇవ్వండి. చూస్తానుగా, ఎవరి కోసం ఇస్తావు? పందం. నేను ఇవ్వనంటే ఇవ్వను, ఇవ్వను, ఇవ్వను. సరే, పందం. నేను ఇవ్వను, ఇవ్వను, ఇవ్వను. సరే, పందం. ఏమిటా పందం? ఏమిటంటే ఈ నిమిషం నుంచి మీరు మాట్లాడకూడదు, నేను మాట్లాడకూడదు, మనమిద్దరం మాట్లాడకూడదు. ఎవరు ముందు మాట్లాడతారో వాళ్ళు పందెం ఓడిపోయినట్టే.
గారికి ఇచ్చేసి రావాలి. ఏమిటి నేను ముందు మాట్లాడితే నువ్వెళ్ళి ఇచ్చేస్తావా? అబ్బా అది కాదండి, ఎవరు ముందు మాట్లాడతారో వాళ్ళ పందెం ఓడిపోయినట్టే. మీరు ముందు మాట్లాడితే మీరు వెళ్ళి ఇవ్వాలి. నువ్వు ముందు మాట్లాడితే అసలు నేను మాట్లాడితేగా. సరే గప్చిప్. ఉండండి, ఇంకో షరతు కూడా ఉంది. కూర్చొని చోటు నుండి లేవకూడదు, తెలుసా? లేస్తే పందెం ఓడిపోయినట్టే. సరే గప్చిప్. అమ్మా ఇంత బిచ్చం పెట్టండి అమ్మా. అమ్మా ఇంత బిచ్చం పెట్టండి అమ్మా. అమ్మా ఇంత బిచ్చం పెట్టండి అమ్మగారు, ఆకలిస్తోంది. అమ్మా ఆకలమ్మా. అరే మాట్లాడను, పోనీ ఈ బాబు గారిని అడుగుతాను. అయ్యా బాబుగారు ఇంత బిచ్చం పెట్టించండి అయ్యా. ఇదేంటి సిద్ధంగా ఉంది, ఎవరు మాట్లాడరు? అయ్యగారు మిమ్మల్ని. ఇదేంటి అమ్మగారు మాట్లాడరు, బాబుగారు మాట్లాడరు. అయ్యా ఓ పాత సిగిపోయిన సొక్కా గుట్ట అప్పించండి బాబయ్య. ఇదిగో ఈ సొక్కా గుట్ట, ఇదిగో ఈ సొక్కా గుట్ట అప్పించండి అయ్యా బాబయ్య. పోనీలేండి, మీకెందుకు కష్టం, నేనే తీసుకుంటాను. బాబగారు చాలా మంచివారు, ఇంకా అమ్మగారిని అడుగుతారు. అమ్మా ఓ పాత సిగిపోయిన సీర అప్పించండి అమ్మా. ఇదిగో ఈ సీర, ఈ సీరే. పోలిలే లెగద్దమ్మా, మీకెందుకు కష్టం, నేనే తీసుకుంటా. అమ్మగారు కూడా చాలా మంచివారు. అమ్మగారు మంచివారు, బాబుగారు మంచివారు. ధర్మదాతులు. అమ్మా ఇంత బిచ్చం పెట్టండమ్మా. అమ్మా ఇంత బిచ్చం పెట్టండమ్మా. ఏవండోయ్ శాస్త్రి గారు, ఏవండోయ్ శాస్త్రి గారు, ఏవండోయ్. ఓహో ఇక్కడే ఉన్నారా? ఏవండోయ్ శాస్త్రి గారు, నా అద్దె నాకు ఇప్పించండి. ఏవండోయ్ అద్దె. అరే మాట్లాడరు. ఏవండోయ్ శాస్త్రి గారు, నా అద్దె నాకు ఇప్పించండి, నేను 10 సార్లు తిరగలేను. అరే పల్కరు. ఏవండోయ్ వినిపించలేదా? 2 నెలల అద్దె బాకీ ఉన్నారు. అరే అద్దె గురించి అడిగితే పలక్కుంటూ ఉంటారేమిటి? నేను ఊరుకుంటానేమిటి? 2 నెలల అద్దె, మీరేమంటారు? అమ్మగారు 2 నెలల అద్దె, మీరేమంటారు? అమ్మగారు చూస్తూ ఊరుకుంటారేమిటి? మీరేనా చెప్పండి. అరే అమ్మగారు కూడా పలకరు. ఇదేదో చిత్రంగా ఉంది. అమ్మగారు కూడా పలకరు. ఇదేదో అద్దె ఎగేసి బాప్తులా ఉందే. అద్దె ఇస్తారా ఇవ్వరా? ఉండండి, ఇప్పుడే పోలీస్ని పిలిపించి నా అద్దె నిలబెట్టి వసూలు చేస్తాను.
ఇదిగోనండి పోలీస్ గారు, ఈ శాస్త్రి గారే అండి. 2 నెలలు అద్దె బాకీ ఉన్నారు. పిలిస్తే ఒలకరు పలకరు. కొంచెం గదమాయించి అడగండి. ఏవండోయ్, ఏంటిది అంటాను? ఈ బంగారు సతి అద్దె ఇవ్వకుండా తిప్పుతున్నాట. ఏంటి సంగతి? అరే మాట్లాడరు. అదేనండి, అదే వేషాలు, దొంగ వేషాలు. ఏవండోయ్, నేను ఎవరు తెలుసా? పోలీస్ని. జాగ్రత్త, వెంటనే అద్దె ఇచ్చేయండి. ఇదిగో ఇదిగో ఇక్కడ కూడా చూడండి. అమ్మగారు, మీరే ఇచ్చేయండి. ఇదేదో చిత్రంగా ఉండే. ఓయ్ శక్తి, ఇలా రా. వీళ్ళిద్దరికి మాట్లాడుకుండా ఉన్నారు కదా, వీళ్ళకి మూగ ఉందా? అబ్బే లేదండి, మూగ లేదు, చెవుడు లేదు. అన్ని వేషాలు, దొంగ వేషాలు. అది కాదు, వీళ్ళిద్దరికి ఏదో జబ్బు చేసి ఉంటుంది నా నమ్మకం. జబ్బా? అవును, వీళ్ళిద్దరికి ఏదో వాటం జబ్బు చేసి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం బాబు? నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వస్తాను. సరే. ఓరి నాయనోయ్, ఇదొకటి. ఈ పోలీస్ వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వస్తాడంట. ఈ డాక్టర్ బిల్ నేనే ఇచ్చుకోవాలి కాబోలు. నా కాదమ్మా, నా కాదు. అదిగో అటు చూడు. ఏమైంది? ఏంటి సంగతి? మీకేమైంది? అరే మాట్లాడరు. అదే వచ్చిందమ్మా, ఎంత పిలిచినా పలకడం లేదు. కాస్త చూడండి అమ్మా. ఏది మీ నాలుక చూపించండి. ఇదిగో ఇక్కడ కూడా చూడండి. సరే, ఏమైంది? మీకేమైంది? మీకు కూడా జబ్బేనా? అవునమ్మా, ఇద్దరికి ఒకటే జబ్బు, ఒలకరు పలకరు. ఏది మీ చేయ చూపించండి. వీరికి జబ్బేమిటో తెలిసిందా అమ్మా? శక్తి, వీళ్ళకి విరోచనం సరిగ్గా అవుతుందా? విరోచనమ్మా? అదేమో నాకు తెలియదు కానీ వీళ్ళ దగ్గర అద్దె వసూలు చేసేసరికి నాకు విరోచనం అయిపోతుందమ్మా. ఇందకి వీరికి జబ్బేమిటో తెలిసిందా అమ్మా? జబ్బు ఏం లేదోయ్, ఇదంతా దొంగ వేషాలన్నమాట. అది కాదు శక్తి, వీళ్ళకి భూతము అది పట్టినట్టుంది. ఓలమ్మో, భూతమే భూతమే, నా ఇంట్లోనే భూతమే. పర్వాలేదు. ఓ ప్లీజ్, నువ్వు వెళ్ళి భూత వైద్యుని తీసుకొని రా. శక్తి గారు, భయపడకండి. నా ఇంట్లోనే భూతం ప్రవేశించింది. బాబోయ్ బాబోయ్, నేను కాదు. అటు చూడు, అటు. ఓహో, వీళ్ళకా భూతం పట్టింది? వీళ్ళకే. అసలు సంగతి ఏంటి? ఎప్పుడు పట్టింది? అది కాదు బాబయ్య, వీళ్ళు నాకు 2 నెలలు అద్దె బాకీ, అది అడగటానికి వచ్చాను. ఎంత పిలిచినా ఒలకరు పలకరు, మాట్లాడుతూ చూస్తూ ఉంటారు.
ఓహో అదా సంగతి. హ్రీం హ్రీం హ్రూం దా 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 దా. తెలిసింది. ఈ భూతాన్ని ఇప్పుడు వదలకొడతాను. ఓయ్ పోలీస్, లాఠీ కర్ర ఇది లాయి. తెలిసింది. అంబా పలకవే జగదంబా పలకవే. ముందు ఈ అమ్మగారిని మాట్లాడిస్తాను. ఓయ్ మాట్లాడతావా మాట్లాడవా? 1 2 3 అనగానే మాట్లాడాలి. లేకపోతే బుర్ర మీద 1 పడింది అన్నమాట. కాసుకో. 1 2 3. నువ్వెవరా నా పిల్లని కొట్టడానికి? మాట్లాడేశారు. మీరే ముందు మాట్లాడేశారు. మీరే వెళ్ళి ఇవ్వాలి. ఇదంతా ఏమిటి? అది కాదండి, మేమిద్దరం ఒక పందెం వేసుకున్నాము. మా ఇద్దరు ఎవరి ముందు మాట్లాడితే వాళ్ళ పందెం ఓడిపోయినట్టే. ఓడిపోయిన వాళ్ళని మూకుడు తీసుకొని వెళ్ళి పొరగించి పుల్లమ్మ గారికి ఇచ్చేసి రావాలి. ఇప్పుడు తనే మాట్లాడేశారు కాబట్టి తనే వేది ఇవ్వాలి. ఏంటి? సరే పోనీలేండి, పాపం. ఇలా ఇవ్వండి, నేనే తీసుకుపోతాను. ఓయ్ సట్టి, ఎందుక నన్ను పిలిచావు? ఏది నా మామూలు, నాకివ్వు, నేను పోతాను. ఓ సట్టి, నా ఫీజు మాట ఏం చేసావు? ఫీజు దేనికి? నేను ముగ్గురిని నాది పరీక్ష చేశాను. 3 206 రూపాయలు. విజిటింగ్ ఛార్జ్ 2 రూపాయలు. మొత్తం 8 రూపాయలు. ఫీజు ఇవ్వు. ఏమి గ్రహచారం వచ్చింది బాబు? ఈ పోలీస్ గాడు ఈ పిత్తూరి తగిలించాడు. మిగిలినవి? ఈ వ్యాపారంలో నాకు చాలా నష్టం వచ్చిందమ్మా. అదే 10,000 అనుకోండి. మీకు ఒక నమస్కారం. సరే. బాబోయ్ నీ కూడా ఏదో ఒకటి ఇచ్చుకుంటాను. ఇక నుంచి దయచేయి. అమ్మయ్య, పీడ వదిలింది. ఈ అద్దె వసూలు చెయ్యడానికి ఇదంతా వడ్డీ కాబోలు.